హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈ మ్యాచ్లో భరత్ డే ఎగ్జాక్ట్గా ఎన్ని పాయింట్స్ చేస్తారో కింద కామెంట్ చేయండి మావా. కరెక్ట్గా కామెంట్ చేసే వారి నేమ్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ముందుగా తెలుగు టైటన్ లైన్గా 2 మ్యాచెస్ గెలిచి వస్తుంది మావా. ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలతో ముందుకు వెళ్తుందో లేదో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మావా. మ్యాచ్ నెంబర్ 55 తెలుగు టైటన్ వర్సెస్ పట్నా పైరేట్స్. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 13న చెన్నైలో జరుగుతుంది మామ ఎట్ 8 PM. ఇప్పటి వరకు తెలుగు టైటన్ వైజాగ్లో అండ్ జైపూర్లో వాళ్ళ లెగ్ని కంప్లీట్ చేసుకొని చెన్నైకి ఫ్రెష్గా వస్తున్నారు. అండ్ తెలుగు టైటన్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ మామ, లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి మంచి మొమెంటంతో వస్తున్నారని చెప్పొచ్చు చెన్నైకి. ఇక్కడ వీళ్ళకి మొత్తం టోటల్ 3 మ్యాచెస్ ఉండగా ఈ 3 మ్యాచెస్ గెలవాలని తెలుగు టైటన్ చాలా కసితో వస్తుంది మామ. ప్రతి ఒక్క మ్యాచ్ తెలుగు టైటన్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఏ మ్యాచ్ కూడా చాలా సింపుల్గా తీసుకునే అవకాశం లేదు తెలుగు టైటన్ టీం. మెయిన్గా పట్నా పైరేట్స్తో మ్యాచ్ ఉండగా ఈ మ్యాచ్ చాలా సింపుల్గానే ఉంటుంది అనిపిస్తుంది మావ. కానీ పట్నా కూడా చాలా గుడ్ న్యూస్ వస్తుంది. బికాజ్ ఇప్పటివరకు పీకేఎల్ 12లోనే ఢిల్లీ టీంని ఎవరో ఓడించలే, కానీ పట్నా పైరేట్స్ ఓడించింది మావ. సో చెప్పలేం ఏ టీం ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు మావ పర్టికులర్ మ్యాచ్లో. అందుకే తెలుగు టైటన్ టీం ఏ టీంని అంత ఈజీ తీసుకోకూడదు మావ. కానీ రెండు టీంలు అబ్జర్వ్ చేస్తే తెలుగు టైటన్ రీసెంట్ ఫామ్ అవని ఆ ప్లేయర్స్ అని చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. కమింగ్ టు పట్నా పైరేట్స్, వాళ్ళ డిఫెండర్స్ అయితే అంకిత్ ఒక్కడే లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు మామ. అండ్ కమింగ్ టు వాళ్ళ ట్రైడర్స్ అండ్ డిఫెండర్స్ చాలా వరస్ట్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంక ఈరోజు పట్నా వారియర్స్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ఉంది మామ. ఆ మ్యాచ్లో పట్నా పైరేట్స్ ఎలా ఆడుతుందో తెలుగు టైటన్ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. పట్నా టీం యొక్క గేమ్ని బాగా అబ్జర్వ్ చేసి వాళ్ళ టీంకి తగ్గట్టు స్టార్టింగ్ 7తో రావాలి తెలుగు టైటన్స్ టీం. ఇలా ప్లాన్ చేసుకుని వస్తే ఈజీగా గెలవచ్చు మామ తెలుగు టైటన్ టీం. మెయిన్గా తెలుగు టైటన్ టీం డిఫెన్స్ నుంచి ఆ రైడింగ్ నుంచి రెండు సూపర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్లో ఒక థర్డ్ సపోర్టివ్ రైడర్ మాత్రం మిస్ అవుతున్నాడు మామ ప్రతి మ్యాచ్లో. సో ఆ ప్లేస్ని కవర్ చేయని నేను ఒక సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ 7తో వచ్చే తెలుగు టైటన్ మీద. ముందుగా ఈ రెండు టీంల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే వీరిద్దరూ కలిసి టోటల్గా పీకేఎల్ సీజన్లోనే 25 మ్యాచెస్ ఆడారు మామ. అందులో పట్నా పైరేట్స్ 13 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ 11 మ్యాచెస్ గెలిచింది అండ్ ఒక టై. టోటల్ ప్రో కబడ్డీ లీగ్లోనే పట్నా పైరేట్స్ ఎట్లాంటి స్ట్రాంగ్ టీమో మనందరికీ తెలుసు. అలాంటి టీం ముందు కూడా తెలుగు టైటన్ 11 మ్యాచెస్ గెలిచిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రతిసారి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది చెప్పుకోవాలి పట్నా పైరేట్స్ మీద. సో ఈ మ్యాచ్ చూసుకున్న తెలుగు టైటన్ ఫామ్ కానీ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ కానీ చాలా హై కనిపిస్తుంది కంపేర్ టు పట్నా పైరేట్స్. అండ్ రీసెంట్ ఫామ్ కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2024లో వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్లు అయితే అందులో తెలుగు టైటన్ ఒక మ్యాచ్ గెలిస్తే పట్నా పైరేట్స్ ఇంకో మ్యాచ్ గెలిచింది మా. ఇది హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ 2 టీమ్స్. ఒకసారి మనం క్లారిటీగా రెండు టీంల యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూద్దాము. ముందుగా పట్నా పైరేట్స్ ఒక స్టార్టింగ్ 7 చూసుకుంటే వాళ్ళ టాప్ 3 రైడర్స్ వీళ్ళే ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాం. మెయిన్గా లాస్ట్ మ్యాచ్లో అయితే సబ్స్టిట్యూట్గా వచ్చి అంకిత్ కుమార్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పుకోవచ్చు పట్నా పైరేట్స్ టీం నుంచి. ఒకటే అన్సక్సెస్ఫుల్ రైడ్ చేసి 12 పాయింట్స్ చేసాడు లాస్ట్ మ్యాచ్లో. అండ్ వాళ్ళ సెకండ్ స్టార్ రైడర్ అయిన అయాన్. అండ్ కమింగ్ టు థర్డ్ పొజిషన్లో వీళ్ళు కూడా థర్డ్ పొజిషన్లో ఎలాంటి రైడర్ని పెట్టాలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రతి మ్యాచ్లో. మెయిన్గా 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వీళ్ళకి మా. అందులో మిలాన్, మనిందర్ సింగ్ అండ్ సుధాకర్. వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఒకరిని పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ కమింగ్ టు డిఫెన్స్, వీళ్ళ డిఫెన్స్ చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది లాస్ట్ మ్యాచెస్లో. ఒక అంకిత్ తప్ప వీళ్ళ సపోర్టివ్ డిఫెన్స్ మొత్తం చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మామ. దీపక్ అయితే లాస్ట్ మ్యాచెస్ నుంచి 0 ట్యాకిల్ పాయింట్సే ఉన్నాయి అండ్ తన సక్సెస్ రేట్ కన్నా అన్సక్సెస్ రేటే ఎక్కువ ఉంది మామ. అండ్ కమింగ్ టు 5th పొజిషన్ సంకేత్ అండ్ 6th పొజిషన్ నవదీప్ అండ్ ఫైనలీ వాళ్ళ కెప్టెన్ అయిన అంకిత్. అంకిత్ ఒకటే మంచి ఫామ్లో ఉన్నాడు. ఒక అంకిత్ పొజిషన్ని తెలుగు టైటన్ రైడర్ బాగా చూసుకుంటే ఈ మ్యాచ్ని ఈజీగా గెలవచ్చు. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్ స్ట్రాంగెస్ట్ 7 చూసుకుంటే వీళ్ళ టాప్ 3 రైడర్స్ చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్లో విజయ్ మాలిక్ అండ్ నెంబర్ 2 పొజిషన్లో భరతుడు. వీళ్ళిద్దరైతే టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ప్రతి మ్యాచ్లో. అండ్ కమింగ్ టు థర్డ్ పొజిషన్ చాలా డౌట్ఫుల్గా కనిపిస్తుంది ప్రతి మ్యాచ్కి. సో ఈ మ్యాచ్కి డైరెక్ట్ స్టార్టింగ్ 7లో ప్రఫుల్ని తెస్తే బెటర్ అనిపిస్తుంది మావా నాకైతే. ఇది టాప్ 3 రైడింగ్ ఆఫ్ తెలుగు టైటన్. అండ్ కమింగ్ టు డిఫెన్స్, నెంబర్ 4 పొజిషన్లో అజిత్ పవార్ అండ్ 5th శుభం షిండే అండ్ 6th పొజిషన్లో అంకిత్ అండ్ 7th పొజిషన్లో విదుహా. వీళ్ళ డిఫెన్స్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచెస్లో. ప్రతి ఒక్కరు చాలా అటాక్టివ్గా కనిపిస్తున్నారు మామ విత్ శుభం షిండే. లాస్ట్ 2 మ్యాచెస్ శుభం షిండే అయితే హైలైట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. తను చేసిన తప్పులు బాగా నేర్చుకున్నాడు మామ బ్రోస్. ఎటువంటి అడ్వాన్స్ ట్యాకిల్కి అయితే అస్సలు పోవట్లేదు. ఇది 2 టీమ్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 అని చెప్పాలి. అండ్ వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారని అడిగితే నాకైతే మ్యాక్సిమం తెలుగు టైటన్ గెలిచే అవకాశాలు ఈజీగా కనిపిస్తున్నాయి. బికాస్ పట్నా పైరేట్స్ రైడింగ్ అండ్ డిఫెన్స్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ప్రతిసారి. సో తెలుగు టైటన్కి 70% అయితే పట్నా పైరేట్స్కి 30% ఇవ్వచ్చు. కానీ తెలుగు టైటన్ ఏ మ్యాచ్ని కూడా చాలా ఈజీగా తీసుకోకూడదు మా. ప్రతి ఒక్క మ్యాచ్ చాలా సీరియస్గా ఆడుతూ ఉండాలి. అండ్ తెలుగు టైటన్ కోచ్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది అని చెప్తున్నాడు. సో మీరేమంటారు మామ, ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్